మీకు యముడు చిత్రగుప్తుడు గురించి తెలిసే ఉంటుంది. వాళ్ళిద్దరూ స్ప్లిట్ పర్సనాలిటీలా ఒక్కడిలోనే ఉంటే వాడే మా వాడమ్మా. నాని, ప్రియాంక మోహన్, ఎస్.జె. సూర్య వంటి వివేక ఆత్రేయ తీసిన చిత్రం సరిపోదా శనివారం. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద దానయ్య నిర్మించారు. ఆగస్టు 29న ఈ చిత్రం రాబోతుంది. ఈ కార్యక్రమంలో ఆగస్టు 13న సాయంత్రం సుదర్శన్ థియేటర్లో నాని అభిమానుల సమక్షంలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు అభిమానులు పోటెత్తారు. థియేటర్ మొత్తం అభిమానుల అల్లరితో దద్దరిల్లిపోయింది. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ సుదర్శన్ థియేటర్ తో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నాడు. జెర్సీ దసరా స్పెషల్ షోలు ఇక్కడే పడ్డాయి. సుదర్శన్ లో ఎన్నో చిత్రాలు చూశాను. మీ అందరిలా నేను ఎన్నో చిత్రాలు చూశా. వివేక్ ఈ ట్రైలర్ ని నాకు చూపించాడు. ఫోన్లో ఇంట్లో చూడాల్సిన ట్రైలర్ కాదని, ఇలా సుదర్శన్ లో అభిమానుల మధ్య చూసే ట్రైలర్ అని, ఈ ఈవెంట్ ని ఇక్కడ పెట్టాలని ఫిక్స్ అయ్యా. సుదర్శన్ కి ఒక స్పెషల్ హిస్టరీ ఉంది. ఏంటో తెలుసా? మనందరికీ ఈ థియేటర్ చాలా స్పెషల్. మన జెర్సీ రిలీజ్ ఇక్కడే చూశాను, దసరా మార్నింగ్ షో ఇక్కడే చూశాను, యాక్టర్ కాకముందు కూడా ఎన్నో సినిమాలు చూశాను ఇక్కడ. మీలో ఒకడిగా ఈ సుదర్శన్ నన్ను మీలో ఒకటిగాను చూసింది, మీ ముందు స్టేజ్ మీద కూడా చూసింది. సో ఈరోజు ఇక్కడ నాకు ట్రైలర్ వివేక్ చూపించిన వెంటనే, ఈ ట్రైలర్ కట్ అయిన వెంటనే, ఇది ఫోన్లోనో ఇంట్లోనో ఫ్రెండ్స్ మధ్యలో చూడటం కాదు, సుదర్శన్ 35mm మా వాళ్ళందరితో కలిసి చూడాలి అని అప్పుడే ఫిక్స్ అయ్యాను. అండ్ ఈ రోజు జరిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ ఎలా ఉంది? మార్నింగ్ షోకి కలుద్దామా? మీ అందరి మధ్యలో కూర్చొని సినిమా చూడాలని అనుకుంటున్నాను. ఇలా మీ అందరితో ట్రైలర్ చూడడంతో కడుపు నిండిపోయింది. ఇక నెక్స్ట్ మళ్ళీ సినిమాను చూద్దాం. ఎలా ఉంది? మా మెయిన్ థియేటర్ సుదర్శన్ కాదు, నాకు ఇంకా తెలియదు, కానీ సుదర్శన్ అయితే కనుక మార్నింగ్ షో కూడా కలుద్దామా? ఒకవేళ ఇక్కడే అయితే కనుక డెఫినెట్గా మీ అందరి మధ్యలో కూర్చొని సినిమా చూడాలనుకుంటున్నాను. అదిరిపోద్ది ఈ మంత్ ఎండ్కి. కడుపు నిండిపోయింది, హ్యాపీగా ఉంది. మీ అందరితో కలిసి ట్రైలర్ చూస్తాను. ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఆగస్ట్ 29th డైరెక్ట్గా సినిమా చూడటమే. వివేక పనుల్లో పడి ఇక్కడికి రాలేకపోయాడు. మీరు ఇలా ప్రేమను చూపిస్తూ ఉంటే మంచి చిత్రాలు తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. నాకు కోపం వచ్చిందంటే వాళ్ళు నా మనుషులు, వాళ్ళ సమస్య నా సమస్య, వాళ్ళ సంతోషం నా సంతోషం అంటూ స్పీచ్తో అదరగొట్టేశాడు. అయితే ఇంకా ట్రైలర్ని విడుదల చేయకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిక్స్ అయిపోయింది అంతే. ఇంకా వివేక్ కూడా రావాలనుకున్నాడు, ఇక్కడికి రాలేకపోయాడు. చాలా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు. ఐ థింక్ చాలా టైట్గా జరుగుతుంది. వినపట్టలేదు. బట్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. మీరింత ప్రేమ ఇలాగే చూపిస్తూనే ఉంటే నా 100% ఎఫర్ట్ పెట్టి కష్టపడి మీకు మంచి మంచి సినిమాలు అందించడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్.